దారిలో సిగ్నల్ క్రాస్ చేస్తుండగా కారులో చైర్మన్ సార్ మేడం బ్యాక్ సీట్ లో కూర్చొని ఏదో కంగారుగా ఉన్నట్లు కనిపించారు. అందరికీ నమస్కారం. ఇంకా ఆలస్యం చేయకుండా అమ్ము నెక్స్ట్ పేజ్ లో ఏం రాసుకుందో చెప్తాను, వినండి. బాధ పంచుకుంటే తగ్గుతుందంటారు, కానీ అలా పంచుకోవాలన్నా పర్ఫెక్ట్ పర్సన్ దొరకాలి కదా. ఫస్ట్ టైం ఒక సిస్టర్ ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. చాలా సెన్సిటివ్ అయిపోయా. చిన్న చిన్న విషయాలకే ఏడ్చేస్తున్నా. అప్పటి నుండి మీరెప్పుడూ ఎదురుపడలేదు, కానీ కొన్నాళ్ళ క్రితం ఒకసారి మాత్రం పాపని వ్యాక్సినేషన్ వేయించడానికి తీసుకువెళ్తే నేను చూడలేక పాపని నర్స్కి ఇచ్చి దూరంగా వెళ్లి అయిపోయి ఉంటుందని వెనక్కి వస్తుండగా మీరు పాపని నర్స్కి ఇస్తూ ఏదో చెప్పి వెళ్తూ కనిపించారు. సీరియస్లీ అమ్ముకి పెళ్ళైపోయింది, ఒక పాప కూడా పుట్టేసింది. అండ్ ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే పాపని స్వామివారు కూడా ఎత్తుకున్నారు. వాళ్ళు ఎలాగో కలవలేకపోయారు, బట్ మంచిగా అనిపిస్తుంది. ఏమైందని నర్స్ని అడిగితే బాగా ఏడుస్తుందని ఎత్తుకున్నారు, కొద్దిసేపటికే ఏడుపు ఆపేసింది, చాలా ముద్దుగా ఉందని ముద్దాడుతుండగా పాలు షర్టు మీద కక్కేసింది, క్లీన్ చేస్తాను ఉండండి అంటుంటే ఏం పర్లేదంటూ వెళ్తున్నారు అంది. ఇష్టమైన వాళ్ళు ఎత్తుకుంటే పిల్లలు పాస్ పోస్తారట. డైపర్ ఉండటం వల్ల ఆ ఇష్టం తెలియదని అలా వామిటింగ్ చేసుకుందో, లేదా నేనిచ్చిన పాలు మీ స్పర్శ కోసం పరితపించి పాప నోటి నుంచి జారాయో అనిపించింది. మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత ఇవాళ ఎందుకో నిద్రలోంచి ఉలికిపడి లేచి ఏడుస్తూనే ఉంది. ఏమీ అర్థం కాలేదు. చుట్టూ చూసుకుంటుంది, నా వైపు చూసి గుక్క పట్టి ఏడుస్తుంది. పొట్టనొప్పి ఏమో అని డొమెస్ట్రల్ డ్రాప్స్ కూడా వేశాను, అయినా ఏడుస్తూనే ఉండడంతో హాస్పిటల్కి బయలుదేరా. అయ్యో బుజ్జి పాప ఎందుకు ఏడుస్తుందో పాపం. దారిలో సిగ్నల్ క్రాస్ చేస్తుండగా కారులో చైర్మన్ సార్ మేడం బ్యాక్ సీట్ లో కూర్చొని ఏదో కంగారుగా ఉన్నట్లు కనిపించారు. ఇందుకనమాట ఏడ్చింది. మీ బామ్మగారికి ఏమన్నా బాలేదేమో అనిపించింది, వాళ్ళని ఇలా చూపించడానికి అలా ఏడ్చిందేమో అనిపించేలా కార్ క్రాస్ చేసి వెళ్తుండగానే పాప ఏడుపు ఆపేసింది. పైగా ఇప్పటి వరకు ఏడ్చింది ఎవరో అన్నట్లు నన్ను చూసి నా వెనక వెహికల్స్ ని చూసి నవ్వుతుంది. ఈ బుజ్జి పిల్లలు ఉన్నారే. ఇవాళ వాళ్ళని చూసినప్పటి నుండి గతంలోని జ్ఞాపకాలన్నీ ఒకసారి కళ్ళ ముందు కదిలాడే. మర్చిపోయే గతమా అది? మీ తల్లిదండ్రులు అలా కనిపించడం, పాపాయి పుట్టిన తర్వాత ఇంతలా ఏడవటం మొదటిసారి అవ్వటం ఈ రోజు నాకు బాగా గుర్తుండిపోతుంది. December 19th, 2004. అంటే ఈ బుక్ అన్ని ఇయర్స్ బ్యాక్ రాసుకున్నదా? అమ్ము ఇలా డేట్ నోట్ చేసుకుందంటే ఈ డేట్కి ఏదో ఒక ప్రత్యేకత ఖచ్చితంగా ఉండే ఉంటుంది. అది తెలియాలంటే నెక్స్ట్ పేజ్ చదవాల్సిందే. మొత్తానికి వాళ్ళు కలిసి ఉండలేకపోయినా అమ్ము పాపని స్వామివారి ఎత్తు కూడా నాకు భలే అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తెలియజేయండి. మరో పేజీతో మళ్ళీ కలుసుకుందాం. ఇక సెలవు.